రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. నాచారంలో మాట్లాడిన ఆయన సమస్యల పరిష్కారానికి ఆగస్టు 24న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 13న ఉదయం 10:30 హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరగనుందని వెల్లడించారు. ఈ పోరాటానికి డ్రైవర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. నిర్వాధిక సమ్మెకు ఆటో జేఏసీగా పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ బంద్లో భాగంగా ఈ నెల 13వ తేదీ 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మన ఆటో జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ఆటో నాయకులకు, ఆటో డ్రైవర్లకు జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఉన్న ఉపాధిని తీసేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అమలు చేయకపోగా మరి మనల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రధానమైన డిమాండ్లు పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా, డీజిల్, పెట్రోల్ ధరలకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా ఆటో, మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అడగకముందే మరి ఆటో కార్మికులకు 12,000 రూపాయల మరి హామీ ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిందో అది వాళ్ళు బ్యాలెన్స్ 3 సంవత్సరాలు మనకి ఏదైతే వాళ్ళు బాకీ పడ్డారో ఈ 3 సంవత్సరాల మరి 12,000 అనేది ప్రభుత్వం మనకి ఇవ్వాలని చెప్పి డిమాండింగ్లో మేము భాగంగా పెట్టినాం.